ఈ రోజు మన లాంగ్ వీడియో ముల్లంగితో సాంబార్ అన్నమాట. రైస్ లోకైనా దేంట్లోకైనా అద్దిరిపోతుంది. ముల్లంగి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ విజన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ రోజు మన లాంగ్ వీడియో అంటే ఈ వీక్ కి మన లాంగ్ వీడియో ముల్లంగితో సాంబార్ అన్నమాట. సాంబార్ అంటే అందరూ చాలా మంది సాంబార్ లో పెద్ద కొత్తగా చూసేదేముంది చేసేదేముంది అని అనుకుంటారు, కానీ సాంబార్ చేసే విధానాన్ని బట్టి కూడా టేస్ట్ అనేది చాలా మారుతూ ఉంటుందండి. అండ్ సాంబార్ లో మనం చాలా రకాల ముక్కలు వేసుకుంటాం. అన్ని కూరగాయల ముక్కలు వేసి చేసుకునే సాంబార్ ఉంటది, ఒక్కొక్క కూరగాయతో చేసిన సాంబార్ దాని రుచి కూడా మారుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఈ ముల్లంగి అనేది చాలా మందికి తెలీదు. రాడిష్, నేనైతే వైట్ రాడిష్ వాడతాను ఎక్కువగా. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వన్ ఆఫ్ ది గుడ్ వెజిటబుల్ అన్నమాట ఇది కూడా. దీన్ని నేనైతే సాంబార్ చేసుకుంటాను, కొంతమంది చక్కగా చట్నీ కూడా చేస్తారు ముల్లంగితో. అలాగే ముల్లంగి ఆకులు కూడా యూస్ చేసుకుంటారు. అంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ముల్లంగితో. స్పెషల్ గా ముల్లంగితో సాంబార్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి, మిగతా సాంబార్ కంటే కూడా దీనికి ఒక యూనిక్ టేస్ట్ యాడ్ అవుతుంది. అది బికాస్ ఆఫ్ ఈ వెజిటబుల్ వల్ల. కానీ దాన్ని మంచిగా అంటే కరెక్ట్ గా కుకింగ్ విధానం అనేది తెలియాలన్నమాట మనకి. ముందుగా ఇక్కడైతే నేను కందిపప్పు ఒక 1.5 రైస్ కప్పుతో 1.5 కప్పు కందిపప్పు నీట్గా కడిగేసి లైట్ గా పసుపు కొద్దిగా ఇంగు కూడా నేను ఉడికేటప్పుడే వేసేస్తాను. వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇంకా ప్రాసెస్ విధానానికి వస్తే, ముందుగా ఇట్లా పప్పు ఉడకపెట్టేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ మీరు నా ప్యాన్ చూస్తే ఏంటో అలా ఉందని అనుకుంటారు. నేను పప్పు ఉడకపెట్టిన కుక్కర్ ప్యాన్ లోనే చేస్తున్నాను అనమాట, అందుకే అలా ఉంది. సో కొద్దిగా బేస్ మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో తిరగమాత గింజలు, ఆవాలు, మినప్పప్పు, అలాగే కొద్దిగా పచ్చెనపప్పు, కావాలంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయ గిల్లేసేసుకున్నాను, అలాగే దంచి పెట్టుకున్న తెల్లగడ్డ కూడా వేసుకున్నాను అనమాట. కరివేపాకు ఇది కొద్దిగా వేగింది, ఆవాలు చిటపట అన్నాయి అన్నప్పుడు కరివేపాకు యాడ్ చేసుకొని, ఇందాక మనం క్యూబ్స్ గా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా యాడ్ చేసేసేయండి. ఇవి మరీ సన్నగా కాదు అలానే పొడవుగా కాదు, ఇలా క్యూబ్స్ గా కట్ చేస్తే మనకి సాంబార్తో తినేటప్పుడు కూడా ముక్కలు బాగా తగులుతాయి అన్నమాట. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ఇవన్నీ వేసేసి కొద్దిగా ఉప్పు, నేనైతే ఇక్కడ కల్లుప్పు వాడుతున్నాను, లిక్విడ్ కర్రీయే కాబట్టి నాకు ఆ క్వాంటిటీ ఎంత అనేది తెలుస్తుంది కాబట్టి నేను ఎక్కువ కూరల్లో కల్లుప్పే ప్రిఫర్ చేస్తాను. సో వేసేసి మంచిగా పైన కింద కలిపేసుకొని మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలన్నమాట. ఏ కర్రీ అయినా మీరు మూత పెట్టి ఉడికించుకొని చేసుకుంటే ప్రతి వెజిటబుల్లో ఎంతో కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ ఆవిరికే ఉడికిపోతుంది అనమాట. స్పెసిఫిక్ గా మళ్ళీ మనం ఏం వాటర్ పోయాల్సిన అంటే ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. సో చూసారా, ఇప్పుడు కొద్దిగా మెత్తపడుతున్నాయి మన టొమాటోస్, ఆనియన్స్. మరీ వేగక్కర్లేదండి. ఆనియన్ ఒక ట్రాన్స్లూసెంట్ గ్లాసీ లుక్ లో ఉంటే చాలన్నమాట. టొమాటో నుంచి కూడా జ్యూస్ రావడం మొదలవుతుంది. ఇప్పుడు కారం మీరు అంటే ఎండుమిరపకాయ జస్ట్ మనం తిరగమాతకేసాం, నేనైతే ఇందులో పచ్చిమిర్చి వేయట్లేదు. కావాలంటే వేసుకోండి సాంబార్లో, అది కూడా వేరే టేస్ట్ యాడ్ చేస్తుంది. బట్ ఈ రోజు అయితే నేను యాడ్ చేయలేదు. సో కావలసినంత కారపొడి, అదే మిర్చి పౌడర్ ఆర్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు, చూసారా ముల్లంగి ఎలా ఉందో, పీల్ తీసేసుకొని ఇలా మంచిగా మీకు నచ్చితే పొడవుగా కట్ చేసుకోండి, లేదంటే ఇలా రౌండ్స్ గా కట్ చేసుకోండి. ముల్లంగి కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది, సో ముందుగానే వేస్తానన్నమాట. వేసేసుకొని చక్కగా ఈ ఉప్పు, కారం, పసుపు మంచిగా కలిసేలాగా ఆనియన్ టొమాటో మిక్స్చరు, ఆయిల్ కలిసేలాగా పైకి కిందికి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఆవిరికి ఉడికిచ్చేసుకోవాలన్నమాట. చూస్తూ ఉండండి, ఉడికిస్తూ ఉంటే మీకు లైట్ గా ఆ ముల్లంగి టెక్స్చర్ అనేది మారుతూ ఉంటుంది. ఒక గ్లాసీ లుక్ అంటే ఒక ట్రాన్స్లూసెంట్ లుక్ లో వస్తూ ఉంటాయి అన్నమాట. దట్ మీన్స్ మన ముల్లంగి ఉడుకుతుందని అర్థం. సో మీకు బాగా ఒక హాఫ్ ఆఫ్ ద గ్లాసీ లుక్ ఆర్ ట్రాన్స్లూసెంట్ లోకి ముల్లంగి రాగానే చింతపండు ఇందాక నానపెట్టి ఉంచుకున్నాం కదా, అది చక్కగా పిండి తొక్కు రాకుండా ఇలా చేయి అడ్డం పెట్టుకొని పోసేసుకోండి. పోసేసి ఇలా మంచిగా మళ్ళీ కలిపేసుకొని
మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు మనకి బాగా పులుసు తెల్లుతున్న టైంలో ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా కందిపప్పు, ఆ కందిపప్పుని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసేసుకొని మొత్తం కందిపప్పు అంతా లోపలికి వెళ్ళిపోయేలా అంతా అందులోకి వెళ్ళిపోయేలాగా వేసేసుకొని కలిపి మంచిగా ఉడకనివ్వాలన్నమాట. ఈ టైంలో ఉప్పు కారాలు చెక్ చేసుకోండి, ఏమన్నా తగ్గినాయి అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఒక 5-10 నిమిషాల్లో దించేస్తాం అనంగా సాంబార్ పొడి, అది మీరు స్టోర్ బాట్ వాడుకుంటారా లేకపోతే మీరు ఇంట్లో మీ పేరెంట్స్ చేసింది వాడతారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. దాన్ని మీరు ఏ సాంబార్ పొడి వాడితే ఆ సాంబార్ పొడి యాడ్ చేసుకోండి. నాకైతే ఇంట్లో ఉందన్నమాట సాంబార్ మసాలా, అది యాడ్ చేసేసుకుంటాను. సో చూసారా, సాంబార్ మసాలా యాడ్ చేయగానే మన సాంబార్ కూడా కొద్దిగా కన్సిస్టెన్సీ థిక్ అవుతూ వస్తుంది. అంతేనండి, మంచిగా మరిగిచ్చేసి నచ్చితే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని సాంబార్ని దించేసుకోవడమే. నేనైతే ఈరోజు వడలేసానమాట, మినప వడలు, అదే కొన్ని ప్లేసెస్ లో గారెలు అంటారు, దానిలోకి తిన్నాం సాంబారు. కానీ రైస్ లోకైనా దేంట్లోకైనా అద్దిరిపోతుంది. ముల్లంగి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అలాగే సాంబార్ని కూడా నా ప్రాసెస్లో ట్రై చేయండి. ట్రై చేసాం, ముల్లంగి మాకు ఇష్టం, ఇంకా మేము ముల్లంగితో ఈ వెరైటీస్ చేస్తాం అనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ విజన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి.